వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీ చేరీ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే మొన్న రాఖీ జరిగింది కదా, ఆ రాఖీ వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే రాఖీ గిఫ్ట్ ఓవర్ కదా, అందుకే షాపింగ్కి అయితే వచ్చాము. నేను వీడియో మేకింగ్ దానికి 3 years రా, దానికి ఎలా సరిపోతుంది అది. ఆడపిల్లలు లేరు కదా, అయినా ఏం షాపింగ్ అనుకుంటున్నారా? రాఖీ షాపింగ్ ఒకటి అన్నాను కదా. మాకు ఆడపిల్లలు లేరు, అయినా మా అక్కకైతే పాప ఉంది. అండ్ ఇంకొక చుట్టాల అమ్మాయి ఒక అమ్మాయి అయితే మా పిల్లకైతే రాఖీ కడుతుంది. వాళ్ళిద్దరికైతే కొంచెం ఫ్రాక్స్ టైప్లో తీసుకున్నట్టయితే వచ్చే మా ఆయనకి చూపిస్తాను. నాకైతే అంత నచ్చలేదు. అండ్ ఇదైతే ఇందులో ఒక ఫైనల్ చేసాము. 3 to 4 years తీసుకున్నాము. ఇంకొక మా అక్క పాపకైతే ఈ డార్క్ ఉంది కదా జీన్స్ ఫ్రాక్ తీసుకున్నాం. అది బాగుంది కదా రవి, అది చూపి, ఫుల్గా చూపి. నువ్వు దూరంగా వెళ్ళు, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళు. ఓకే, ఇంకా మేమైతే మీకు చూపించే కదా జీన్స్ ఫ్రాక్ డార్క్ కలర్, అదొకటి తీసుకున్నాం. గ్రీన్ కలర్ ఫ్రాక్ అయితే తీసుకున్నాము. కొంచెం వెస్ట్రన్ వేర్ ఒకటి, ట్రెడిషనల్ వేర్ ఒకటి. ఇంకా షాపింగ్ చేసి మేమైతే ఇంటికి వస్తాం. ఇది మరుసటి రోజు అనమాట. ఇంకా రాఖీ కట్టడానికి అయితే అన్నీ సిద్ధం చేస్తారు. కానీ ఈ సంవత్సరం రాఖీ ఏంటో అర్థం అవ్వట్లేదు. అంత గజిబిజి గందరగోళంగా అయితే ఉంది. నాకైతే గొప్ప చిరాకు వచ్చింది. ఇప్పుడు మార్నింగే మనం రాఖీ కడతాం కదా, ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం అనమాట రాఖీ ఈవినింగ్ కట్టడము. అంటే బయటికి డ్యూటీలు గాటికి వెళ్ళిపోతే ఎప్పుడో ఈవినింగ్ కట్టేవాళ్ళం, కానీ ఇలాగ రాఖీ సెలబ్రేషన్స్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ నమ్మకాలు మరి ఏమంటారో తెలియదు, కానీ ఈ ముహూర్తాలు చూడడం నమ్మకాలు ఎక్కువైపోయాయి. ఒకళ్ళు ఏం నమ్మితే అందరూ అదే నమ్ముతున్నారు. ఇంకా అదే అందరూ కంటిన్యూషన్ అవుతున్నారు. రాఖీకి అలాంటివి ఏమి ఉండవు. అప్పుడు రోజుల్లో మనం ఏమైనా అన్నీ పాటించేవాళ్ళం ఏంటండి. రోజుల్లో ముహూర్తాలు అన్నీ అనేసి పట్టుకొని వెళ్ళాడుతున్నారు, కానీ ఆ రోజుల్లో ఏ ముహూర్తాలు ఉండేవి. రోజుల్లో రాఖీ పండుగ అంటే ముందు నుంచే ఒక వారం నుంచే రాఖీలు కనబడితే కొనేసి దాచిపెట్టుకునే వాళ్ళం కదా. ఇంకా రాఖీ పండుగకి రాఖీ రోజున అయితే లెగిసి తలస్నానం చేసి మనకి అన్నదమ్ములు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి రాఖీ కట్టడానికి అయితే వెళ్ళేవాళ్ళం కదా. కానీ ఈ రోజుల్లో నమ్మకాలు ఎక్కువైపోయి అందరికీ ఒకళ్ళు ఏది నమ్మితే అదే ముహూర్తాలని అన్నీ. ఇంకా మరి దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు. ఇక్కడైతే మా పిల్లలైతే రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. పిల్లలకైతే అప్పచెల్లెలు లేరు, మాకైతే అన్నదమ్ములు లేరు. మేము 3 ఆడపిల్లలమి, మాకైతే అన్నదమ్ములు లేరు. మేమైతే మా పెద్దమ్మల కొడుకు ఎవ్రీ ఇయర్ రాఖీ అయితే కడతాము. ఇయర్ కూడా రాఖీ కట్టాము. మా పెద్దమ్మలు అయితే మాకు దగ్గరలోనే ఉంటారు, మా ఇంటికి దగ్గరలోనే. కానీ మేమైతే ఇప్పుడు ప్రజెంట్ మా పిల్లలకి రాఖీ కట్టిద్దామని మా అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వాళ్ళ పాప అయితే ఫస్ట్ ఏంచి వాళ్ళన్నీ కట్టేసింది, తర్వాత ఏంచి మా పిల్లలకి అయితే కట్టింది, తర్వాత మా మధ్య పిల్లలు కూడా తను వచ్చి కట్టింది. ఇంక నేను ఎక్కువ మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది, వీడియో చూసేయండి.
దండం పెట్టి నువ్వే తమ్ముడు కదా ఎప్పుడు కామెడీ అంతే. మా చిన్నోడు మాట్లాడినాడు కదా వాడించి దానికి దండం పెట్టమంటున్నాడు. కాదు నువ్వే చిన్నోడు కదా నువ్వే దానికి దండం పెట్టానంటే అప్పుడు పెట్టాను అనమాట. ఇంకా మా పిల్లలు కొన్ని గిఫ్ట్ అయితే ఫ్రాక్ అయితే ఇచ్చేసారనమాట. ఎవ్రీ ఇయర్ డ్రెస్ తీస్తాము, చిన్నపిల్లలు కదా అందుకనేసి డ్రెస్ అయితే తీస్తాము. వీళ్ళకి కొన్ని ఫోటోలు అయితే తీస్తాను. ఇంకెక్కడితో అయితే వీళ్ళు రాఖీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయి తర్వాత ఏంచి మా అక్కల పాప మా మరిది కొడుకు రాఖీ కట్టడానికి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. ఇక్కడ అదే రాఖీ కట్టడం వీడు ఎంత చక్కగా కట్టించుకుంటుంది తెలుసు. అలాగే ఒక స్టాచ్యూ లాగా నిలబడి కథలకుండా అయితే రాఖీ అయితే కట్టించుకుంటున్నాడు. ఎంత క్యూట్గా కట్టించుకుంటున్నారు చూసారు కదా. అలాగే వీడు కట్టడం అయిపోయిన తర్వాత మేమందరం కలిసి అయితే తగరపల్సి వచ్చాము. ఇంకో మరిది కొడుకు ఉన్నారు, వాళ్ళిద్దరికి కట్టడానికి అయితే రాఖీ కట్టడానికి అయితే మేమైతే తగరపల్సి వచ్చాము. చెప్పాను కదా మాకైతే ఆడపిల్లలు లేరు. మా ఆయనలు కూడా ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళకి ఆడపిల్ల లేదు, మాకు కూడా అయితే ఆడపిల్ల లేదు. అందుకే మా అక్కల పాప అయితే కడుతుంది అనమాట. ఇంకా వీళ్ళకి కూడా కట్టించాను రాఖీ. పెద్దోడు బాగానే కట్టించేసుకున్నాడు రాఖీ అయితే జోసితో. ఇంకా చిన్నోడు చూడండి వాడైతే పడుకున్నోడనైతే లేపేసేవాడు, అందుకే ఏడుస్తున్నాడు అనమాట. వీడు ఏడుస్తుండకైతే రాఖీ కట్టించాము. వీళ్ళిద్దరు అయితే చెరుకు 500 అయితే అమౌంట్ ఇస్తారు, 1000 రూపీస్. ఇంకా ఇంకో పాప కడుతుందని చెప్పాను కదా, తినే దర్శిని. ఆల్రెడీ దర్శిని బర్త్డే వ్లాగ్ చూసుంటారు కదా, తెలిసే ఉంటుంది. దర్శిని అయితే మా పిల్లలకి రాఖీ కడుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ కడుతుంది. అంటే తను 2 ఇయర్సే, తను 2 ఇయర్స్ నుంచి అయితే కడుతుంది రాఖీ. మామూలుగా వేసండి నక్షింతలు. ఇంకా దర్శిని కాలేజ్ అన్నం పెట్టమని తగ్గట్లేదు, కొన్ని నార్మల్ చేసామని నక్షింతలు అయితే చెప్పాను అనమాట. ఇంకా మా పిల్లలు దర్శనికి అయితే గిఫ్ట్ ఇస్తారు. చూడండి తీసుకుంటుందో, గిఫ్ట్ అయితే బాగా తీసుకుంది దర్శిని. ఇంకా మేము దర్శిని చేత రాఖీ కట్టించిన తర్వాత నేనైతే ఆయన మేనమామకి రాఖీ కట్టడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇది పెద్ద దూరం కాదు, పక్కనే. అన్నీకి రాఖీ కట్టేసిన తర్వాత అయితే మా చెల్లి, మా అక్క, నేను మా పెద్దమ్మల ఇంటికి అయితే వచ్చాము మా అన్నీకి రాఖీ కట్టడానికి. ఇకే మేము చిన్నప్పటి నుంచి అయితే రాఖీ కడుతున్నాము. మాకైతే చెప్పాను కదా అన్నదమ్ములు లేరనేసి, మా పెద్దమ్మల కొడుకే ఒకడికి మేము ఈ చిన్నప్పటి నుంచి అయితే రాఖీ కడుతున్నాము. మా చిన్నప్పటి నుంచి కూడా వీడే మా దగ్గరకు వచ్చి రాఖీ కట్టించుకుంటున్నాడు. కానీ 2-3 ఇయర్స్ నుంచి అయితే వీడికైతే అవ్వట్లేదు. షాప్ ఉంది,
దానివల్ల అయితే ఇక్కడ రావడం కావట్లేదు. ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే మేమే వీడి దగ్గరికి వచ్చి రాఖీ కడుతున్నాము. మాకు ఏకైక అన్నయ్య అనమాట, మా అక్కకి తమ్ముడు. మాకైతే అన్నయ్య. ఇంకా రాఖీ కట్టేసిన తర్వాత అయితే స్వీట్ పెట్టేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంకా అలాగే ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంక ఇప్పుడైతే మా చెల్లి అయితే రాఖీ కట్టేస్తుంది. ఇంకా మేము రాఖీ కట్టినప్పటికైతే నైట్ 9 అయిపోయింది. చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. వైజాగ్ నుంచి బయలుదేరి వచ్చినప్పటికైతే అగర్పల్స్కి మేమైతే 4 o'clockకి బస్సు ఎక్కాము. ఇంటికి వచ్చినప్పుడు 6:30 అయింది. అంత హెవీ ట్రాఫిక్ ఉంది. అందరూ ఈవినింగే బయలుదేరినట్టుగా ఉన్నారు. ఇంక వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకొని వీడియో పెట్టగానే మీ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.